రవీంద్రనాథ ఠాగూర్ గీతాంజలిలో వర్ణిస్తాడు. తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకోబడినటువంటి పసిపిల్లవాడికి తల్లి స్తన్యం ఇచ్చేటప్పుడు కుడి స్తనాన్ని వాడి నోట్లో పెట్టి వాడి కడుపు నిండలేదని వాడి తలని ఇటు నుంచి ఇటు తొడ మీదకి మార్చుకుని ఎడమ స్థనాన్ని వాడి నోట్లో పెట్టేటప్పుడు మధ్యలో ఉండే వ్యవధి ఎలా ఉంటుందో జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళడం అలా ఉంటుంది. భాగవతంలో దాన్ని ఒక అద్భుతమైన ఉపమానంతో వర్ణిస్తారు. గొంగళి పురుగు ఆకు మించి ఆకు మీదకి వెళుతుంది. వెళ్ళేటప్పుడు ఒక ఆకు మీదకి వెళ్ళి ఆకు చివర వరకు వెళ్ళి ఆ ఆకుకి దగ్గరగా ఉండే ఇంకో ఆకుని చూసుకుంటుంది. చూసుకుని మొట్టమొదట ఆ ముందు భాగాన్ని పైకెత్తుతుంది. పైకెత్తి గభాలన ఆ అవతల ఆకు మీదకి వాలుతుంది. వాలి పాకడం మొదలుపెట్టిన తర్వాత మెల్లిగా ఆఖరి భాగం వచ్చేటప్పటికి